పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణారావు నాయకత్వంలో రాస్తారోకో చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ అరెస్ట్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విజయ రమణారావు ఆరోపించారు. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో కేంద్రం వైఫల్యాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల్లో ఇప్పటికీ 12 సార్లు పేపర్ లీకేజ్, మరి దేశ విద్యార్థుల భవిష్యత్తుని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ భవిష్యత్తు ఆటలు ఆడుకుంటూ ఉన్నది. మరి మొన్నటికి మొన్న 3 మాసాల కింద నీట్ పరీక్ష లీకేజ్ అయి దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీద పడడం, మరి దాదాపు చాలామంది 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం, మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క కాత్రోచి పార్టీ యువత, మరి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ దేశ యువత కోట్లాది మంది యువత మరి దేశ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి మరి వారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి నిన్న మొన్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకొని మరి 20వ తారీఖు నాడు పార్లమెంటు నడుస్తూ ఉంటే మేము ఏదైతే అడుగుతూ ఉన్నామో మా డిమాండ్ నెరవేర్చాలి, చనిపోయినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి మరి వారు డిమాండ్ చేస్తూ ఉంటే మరి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదైతే కోరుతూ ఉన్నారో దాన్ని నెరవేర్చాలని చెప్పి మరి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం, నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా మాట్లాడక